హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టొమాటో పప్పు చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ అనేది అందరికీ తెలిసినా కూడా నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక్కసారి వండి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. టొమాటో పప్పు అంటే పుదీనా ఆకులు యాడ్ చేసి చూపించబోతున్నాను. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. దానిని శుభ్రంగా కడగండి. వాటర్ అనేవి ఎక్కువగా పోసుకుని బాగా కడగండి. కడిగిన తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి ఫ్రెష్గా ఉన్న వాటర్ని పోసుకుని ఈ బౌల్కి మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. కందిపప్పు అనేది బాగా నానుతుంది. నానిన తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. దీనికి మూత పెట్టుకుని పక్కన పెట్టండి. నానిన తర్వాత చూద్దాం. అరగంట తర్వాత చూసినట్లయితే పప్పు అంతా కూడా బాగా నాని ఉంటుంది. ఇలా నానిన పప్పుని కుక్కర్లోకి వేసుకుని సరిపడా వాటర్ పోసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ కుక్కర్కి మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూద్దాం. ఇలా ఉడికిన తర్వాత చూసినట్లయితే పప్పు అంతా కూడా బాగా ఉడికింది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని వేసుకోండి. అలాగే పుదీనా కట్టని ఫ్రెష్గా ఒలుచుకుని శుభ్రం చేసుకున్న తర్వాత ఆకుల్ని కూడా అలా వేసుకోండి. టొమాటో ముక్కలు, పుదీనా ఆకులు కూడా పప్పులో బాగా కలిసేంత వరకు గరిటెతో కలపండి. ఇప్పుడు కొంచెంగా చింతపండు వేసుకోండి. 2 రెబ్బలు చింతపండు వేసుకోండి. ఇది కూడా వాటర్లో ములిగేంత వరకు పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడికించండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత టొమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా మగ్గిపోతాయి. పుదీనా ఆకులు కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కారం అనేది నేను 1.5 టేబుల్ స్పూన్లు వేసాను. కందిపప్పు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు కారం, ఉప్పు అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోండి. ఇలా బాగా టొమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా నలిగిపోయాయి కదా. ఈ గిన్నెను పక్కన పెట్టుకుని పప్పుకి తాళింపు వేసుకుందాం, పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొంచెంగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మెదుపుకొని పక్కన పెట్టుకున్న పప్పు అంతా కూడా అలా తాలింపులో వేసేసుకుని బాగా కలపండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పుని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. ఈ పప్పు అనేది రైస్కి, చపాతీకి చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు పప్పు చేసినప్పుడు ఈ విధంగా ఒకసారి వండి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.